మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. దీపావళి సామాన్లు పేలడంతో పీగన్నవరం నియోజకవర్గం అయినవేలి మండలం వెలసలో దిగ్భ్రాంతిలోనే పరిణామం చోటు చేసుకుంది. దీనికి సందర్భంగా ఒక ఇద్దరు వ్యక్తులు చనిపోవడం కూడా జరిగింది. గత సంవత్సరం దీపావళి సామాన్లు దాచిన ప్లేస్లోంచి దీపావళి సామాన్లు తీయడంతో ఆ దీపావళి సామాన్లు పేలి అదే ఇంట్లో ఉంటున్న కంచెల శ్రీనివాసరావు గారు, కంచెల సీత గారు ఇద్దరు మరణించడం జరిగింది. పేలుడు దాడికి చుట్టుపక్కల ఉన్న ఇల్లు కూడా దెబ్బ తగలడం కూడా జరిగింది. వాళ్ళ అబ్బాయి అంటే అతను ఎవరైతే ఉన్నారో వాళ్ళ అబ్బాయి కంచెల శ్రీనివాసరావు గారు అబ్బాయి జాబ్ చేసుకుంటుంటే సడన్గా బయటికి రావడంతో పేలుడు శబ్దంతో అతనికి ప్రాణాపాయం తప్పింది. చుట్టుపక్కల ఉన్నటువంటి ఏసీలు, ఫ్రిడ్జ్లు కొన్ని డ్యామేజ్ అవ్వడం కూడా జరిగింది. దీనికి సంబంధించి వెంటనే హుటాహుటిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరి క్షతగాత్రులను పరామర్శించి వాళ్ళని ఎవరైతే చనిపోయారో వారిని బయటకు తీసుకొచ్చి వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఎవరైతే వాళ్ళ అబ్బాయి ఉన్నాడో అంటే చిన్న దెబ్బలతో బయటకు పడిన అతన్ని కూడా హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు అతని పరిస్థితి అనుకూలంగానే ఉంది. దీనికి సంబంధించి నిన్న జరిగిన ఈ సంఘటనకి డిప్యూటీ కలెక్టర్ నిశాంతి గారు, ఎస్పీ, డిఎస్పీ, ఇక్కడ పోలీసులు అందరూ కూడా సంఘటన స్థలాన్ని చేరుకుని ఇక్కడ అంతా పరిశీలించడం జరిగింది.